హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నిన్న ఎస్టర్డే వీడియోలో మనము రైట్ యాంగిల్ యాక్ట్ టీ దగ్గర కండిషన్ బేస్ చేసుకుని, అదేవిధంగా రేషియో దగ్గర ఎలా ఉంటుంది అనే కండిషన్ బేస్ చేసుకుని తర్వాత ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మీద చేసినట్టు ఈ వీడియోలో నెక్స్ట్ అదర్ మోడల్స్ అనేవి ఎలాగా చేస్తామనేది ఇప్పుడు చూడండి. ఓకే, నా నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. ఏ 1, 2, బి 2, -3, సి -2, 3 are 3 points. Okay, full stop. A point P moves such that PA square plus PB square is equal to 2 into PC square. Show that the locus of P is ఏమని చూపించాలంటే అసలు 7x - 7y plus 4 is equal to 0 అని చూపించాలి. ఓకే, నా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లెక్క అన్నిటికంటే కూడా ఈజీ, ఎందుకంటే కండిషన్ వాడే ఇచ్చేసాడు. ఏమని PA square plus PB square is equal to 2 into PC square అని వాడే ఇచ్చేసాడు కండిషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు కదా ఏం రాయాలి మనం? let P of x, y be any point on the locus. Let P of x, y be any point on the locus. Now given points are, and the given points are A 1, 2, B 2, -3, C -2, 3, and given condition is PA square plus PB square is equal to 2 into PC square. PA square plus PB square is equal to 2 into PC square. అయితే ఇక్కడ that implies P నుంచి A డిస్టెన్స్ అంటే P కి A డిస్టెన్స్ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ ఉంటుంది అన్నమాట. అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. ఎందుకని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయింది. సో దిస్ ఇస్ ద PA స్క్వేర్ అండ్ దిస్ ఇస్ ద PB స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 into PC స్క్వేర్. ఇట్ ఇస్ PC x + 2 ఇటు వైపు నుంచి వచ్చిన కండిషన్ లోనే ఉంది కదా, 2 into x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. Okay, now that implies this is in the form of a - b whole square. Now here a square plus b square minus 2ab, that means x square plus 1 minus 2x, and a - b whole square formula a square plus b square minus 2ab, that means 4y, and this is a - b whole square. Now here x square plus 4 minus 4x and y square plus 9 plus 6y is equal to 2 into x square plus 4 plus 4x and y square plus 9 minus 6y. Okay, ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు దీనిలో అన్ని కూడా టర్మ్స్ అనేవి కలెక్ట్ చేద్దాం. ఓకే, x స్క్వేర్ టర్మ్స్ ఏమో చూడండి. ఇక్కడ x స్క్వేర్ 2x స్క్వేర్, y స్క్వేర్ 2y స్క్వేర్, x టర్మ్స్ -2x -4x -6x. ఓకేనమ్మా, అదేవిధంగా -4y + 6y + 2y అండ్ రిమైనింగ్ టర్మ్స్ కాన్స్టెంట్స్ 1 + 4 5 5 + 4 9 9 + 9 18, and this is equal to దీనంతా కూడా 2తో మల్టిప్లై చేద్దాం. 2x స్క్వేర్ 8x 2y స్క్వేర్ ప్లస్ 18 - 12y. ఇప్పుడు ఇక్కడ చూడాలి +2x స్క్వేర్ ఇటువైపు +2x స్క్వేర్ ఇటువైపు +2y స్క్వేర్ ఇటువైపు +2y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ +18 -18 కూడా పోయింది ఇక్కడ. సో రిమైనింగ్ ఏమన్నా చూసి ఆన్సర్ ఆర్డర్లో రాసుకున్నాం ఇంకా. ఓకే, నౌ దిస్ ఈజ్ 8x - 12y ప్లస్ 8, ఇటువైపు ఏమన్నా -6 ఇటు వస్తే +6 + 6x, ఇటువైపు టర్మ్ ఇటు వస్తే -2y is equal to 0. Now here 8x plus 6x is 14x minus 12y minus 2y minus 14y plus 8 is equal to 0. Total గా 2 టైం అనేది కామన్ పోతుంది కదా ఈ 9 కి. సో అప్పుడు 2 కామన్ తీసాం అనుకో 7x minus 7y plus 4 is equal to 0. This 2 is equal to 0, and therefore 7x minus 7y
7x minus 7y plus 4 is equal to 0. Okay, this is the locus of equation P. అదే కదా వాడు చూపించమని ఇక్కడ 7x minus 7y plus 4 is equal to 0. ఓకే, ఈ విధంగా వాడే ఇచ్చేస్తే అసలు కండిషన్ మనకు ప్రాబ్లమే లేదు. బట్ రైట్ యాంగిల్ అంటే ఫస్ట్ మోడల్ రైట్ యాంగిల్ కింద చేసినాం కదా. కండిషన్ ఏమి PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ is equal to AB స్క్వేర్. రేషియో మేము చేసినాం కదా PA is to PB. సమ్ రేషియో ఎంత ఇస్తే అంత మనం ఈక్వల్ టు చేసుకోవాలి అది. అదేవిధంగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చేసినాం కదా. ఏమి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ నేను చేసినాం కదా, హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. అలాగే నెక్స్ట్ ఇది కండిషన్ వాడు ఇచ్చిన కూడా ఈ విధంగా చేసేసినాం. ఓకే ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోవాలి ఫాస్ట్గా. Next question. Finally, equation of locus of P. Finally, equation of locus of P, comma, if A is equal to 2, 3, B is equal to 2, minus 3, and PA plus PB is equal to 8. ఇక్కడ డైరెక్ట్ గా PA plus PB is equal to 8 అన్నాడు. కొన్ని సమ్స్ కి సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ అంటాడు. సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ అంటే సమ్ అంటే ప్లస్ అని అర్థం. ఇక్కడ కొన్ని ఏమంటే రిటర్న్ గా ఇస్తాడు సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఇస్ 8 అంటాడు. అప్పుడు ఏమి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. PA plus PB is equal to 8 అని అర్థం అక్కడ. ఓకేనా, డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ అంటే PA మైనస్ PB అని చెప్పి అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమంటే వాడే ఇచ్చేసాడు కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా కండిషన్ వాడే ఇచ్చేసాడు, నో ప్రాబ్లం. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P if A is equal to 2, 3, B is equal to 2, minus 3 and PA plus PB is equal to 8 అన్నాడు కదా. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. let P of x, y be any point on the locus, any point on the locus. Okay, and given points are A 2, 3, B minus 2, 3, and given condition is PA plus PB is equal to 8. PA plus PB is equal to 8. ఇక్కడ ఏంటో చూడాలి పరిస్థితి ఏంటో. ఇక నా PA plus PB is equal to 8 కదా. ఈ PBని రైట్ సైడ్ తీసుకొచ్చినాం అనుకో, PA is equal to 8 minus PB, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు PA square is equal to 8 minus PB whole square. ఓకేనా, PA square is equal to 8 minus PB whole square. ఇప్పుడు that implies PA square is equal to A minus B whole square ఫార్ములా కదా. 64 plus PB square minus 2AB. 2 8s are 16 into PB. అర్థమవుతుందా? A minus B whole square ఫార్ములా A square plus B square minus 2AB. 2 8s are 16 into PB, 16 PB. Okay, now here ఇప్పుడు దీనికి PA square అంటే P కి A కి డిస్టెన్స్ అంటే ఐ మీన్ x minus 2 whole square plus y minus 3 whole square. Okay, is equal to 64 plus PB square. P కి B కి డిస్టెన్స్ అంటే x minus 2 whole square plus y plus 3 whole square. ఓకేనా, మైనస్ 16 PB దీన్ని అలాగే ఉంచాలి. ఇప్పుడు ఇక్కడ సేమ్ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే x minus 2 whole square x minus 2 whole square ఎక్స్పాండ్ చేయకుండా క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ప్లస్ సింబల్, ఇక్కడ కూడా ప్లస్ సింబల్ కలిగి ఉంది కాబట్టి. మరి ఇది సార్ క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఏమో మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంది, అది పోదు. జాగ్రత్తగా మరి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఏమవుతున్నప్పుడు y square plus 9 minus 6y is equal to ఇదేమవుతుంది y square plus 9, ఇక్కడ 64 రాసేస్తాం యాస్ట్రీస్గా, ప్లస్ y square plus 9 plus 6y minus 16 PB. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ప్లస్ y square ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ప్లస్ 9 ఇక్కడ ప్లస్ 9 కొట్టుకుపోయింది. ఇప్పుడు
మైనస్ 6y ఇది ఈ మైనస్ 6y ప్లస్ 6y వస్తే మైనస్ 6y ఈజ్ ఈక్వల్ 64 వస్తే ఇది మైనస్ 64 ఇస్ ఈక్వల్ టు మైనస్ 16 pb. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మైనస్ 6y మైనస్ 12y మైనస్ 64 ఇస్ ఈక్వల్ టు మైనస్ 16 pb. నా ఇక్కడ ఫోర్త్ టేబుల్ కామన్ తీసామనుకో మైనస్ 4 అనేది కామన్ తీసినామనుకో 3y ప్లస్ 16 ఇస్ ఈక్వల్ టు 16 మైనస్ 16 pb is equal to minus 16 pb. minus to minus cancel. ఓకే 4 16 లో 4 టైమ్స్ పోతుంది. సో మీకు వచ్చేది ఏమప్పుడు 3y plus 16 is equal to 3y plus 16 is equal to 4 pb. మళ్ళీ ఇంతకు ముందు లెక్కలన్నీ కూడా వన్ టైం కండిషన్ అప్లై చేస్తే వచ్చేసేది. ఈ టైప్ ఆఫ్ సమ్స్ అన్నిటికీ కూడా 2 టైమ్స్ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇప్పుడు ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందో చూడండి. 3y plus 16 హోల్ స్క్వేర్ is equal to 4 ఏమవుతుంది 16 అవుతుంది. pb ఏమవుతుంది pb స్క్వేర్ అవుతుంది. మళ్ళీ అగైన్ a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 16 స్క్వేర్ అంటే 256 ప్లస్ 2ab 2 3 6 16 96 y. అర్థమైందమ్మా? ఇక్కడ నేను ఆల్రెడీ a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా పక్కన సైడ్ రాస్తాను బాక్స్ లో. ఓకే, అవి మీరు అప్లై చేసుకోవడం రావాలి. ఖాళీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. x minus 1 హోల్ స్క్వేర్ x minus 2 హోల్ స్క్వేర్ x minus 3 హోల్ స్క్వేర్ x minus 4 హోల్ స్క్వేర్ x minus 5 అదేవిధంగా y plus 1 y plus 2 y plus 3 అన్నిటికీ కూడా ఒకసారి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవడం వస్తే ఈజీగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇది ఏ హోల్ స్క్వేర్ అన్నామనుకో a స్క్వేర్ అంటే ఏమవుతుంది 3 స్క్వేర్ అంటే 9 y అంటే y స్క్వేర్ 16 స్క్వేర్ అంటే 256 అంటే మీన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 3 6 16 96y is equal to 16 into pb స్క్వేర్. మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. p కి d కి డిస్టెన్స్ అంటే ఐ మీన్ p కి d కి డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y plus 3 హోల్ స్క్వేర్ అవుతుంది. x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y plus 3 హోల్ స్క్వేర్ అవుతుంది. నౌ హియర్ 9y స్క్వేర్ ప్లస్ 256 ప్లస్ 96y is equal to 16 into x స్క్వేర్ ప్లస్ 4 minus 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y. అర్థమైందా మీకు ఎలా అప్లై చేస్తున్నామో? a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా. నౌ హియర్ 9y స్క్వేర్ ప్లస్ 256 ప్లస్ 96y ఓకే is equal to 16 into x square 16x square plus 64 minus 64x and 16y square okay 69 is 144 and 16 696y. ఒకసారి ఏమైనా టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అయిపోతాయేమో చూసుకుంటూ వెళ్ళిపోదాం. ప్లస్ 96y మైనస్ 96y is cancelled. now here ఈ టర్మ్స్ తక్కువ కాబట్టి ఇక్కడ పట్టుకుపోదాం. ఏమవుతుందో చూద్దాం. 16x square plus 16y square minus 64x plus 64 plus 64 plus 144 8 144 no 64 8 208 plus 208 ఇక్కడ ఈ టూ టర్మ్స్ ని పట్టుకొచ్చాము. minus 9y square minus 256 is equal to 0. ఇప్పుడు 16y square సారీ 16x square ఓకే 16y square లో నుంచి 9y square తీస్తే ఎంత ప్లస్ 7y square minus 64x ఓకే minus 64x ఇక్కడ 48 minus 48 is equal to 0. 88 16 5 256 అంటే దట్ ఈస్ ద లోకస్ ఈక్వేషన్. ఆ విధంగా ఈ PA ప్లస్ PBకి సంబంధించినటువంటి లెక్క. దీని మీద సమ్ ఆఫ్ యూజ్ డిస్టెన్స్ అని ఇంకొక లెక్క ఉంటుంది. సమ్ ఆఫ్ అంటే ఏంటి ఇదే కండిషన్ కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఉంది అక్కడ రిటర్న్గా ఇచ్చాడు. ఈ కండిషన్ తీసుకోవాలి PA ప్లస్ PB. అది PA ప్లస్ PB సమ్ ఆఫ్ ది యూజ్ డిస్టెన్స్ ఈజ్ 8 అని ఉంటుంది. అది కూడా కాకపోతే పాయింట్స్ మార్చాడు -5,0 5,0 ఇచ్చాడు. ఆ లెక్క మీరు హోంవర్క్ చేసుకుందరు కానీ ఓకేనా. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. రాస్తున్నారు అందరూ జాగ్రత్తగా రాసుకోవాలి. నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఓకే మనం నోట్ చేసుకున్నారా? హరి అప్ ఫాస్ట్.
ప్లస్ పీబీ. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ చేస్తాం. డిఫరెన్స్ అంటేనే ఉంది, దాంట్లో ఏంటి మైనస్ అని, సబ్ట్రాక్షన్ అని. అది కూడా ఇప్పుడు ఒక మోడల్ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకే, ఫైండ్ ది లోకస్ ఆఫ్ పి. ఫైండ్ ది లోకస్ ఆఫ్ పి if a is equal to 4 comma 0, b is equal to minus 4 comma 0. Okay, and modulus of pa minus pb is equal to 4. Modulus of pa minus pb is equal to 4. Okay, ఇప్పుడు దీన్ని చేయాలి. అదే రిటర్న్ తీసుకెళ్ళనుకో సమ్ డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ అంటారు. పిఏ ప్లస్ పీపీ అయితేనేమో సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ అని ఉంటుంది రిటర్న్గా అయితే మనం కన్ఫ్యూజ్ చేయడానికి. అదే ఎలా ఇదనకు ఈ కండిషన్ అనుకో డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్. ఓకే, నా మోడల్ మీద సమ్ ఆఫ్ ది హూజ్ డిస్టెన్స్ మీద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ మీద నేను ఒక 2 సమ్స్ ఇస్తాను, అవి మీరు చేయాలి రేపు. ఓకేనా, అంటే ఈ వీడియో చూసిన తర్వాత వాచ్ చేసిన తర్వాత ఆ మోడల్ మీద 2 సమ్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి జాగ్రత్తగా. ఓకే, నా నెక్స్ట్ సొల్యూషన్, లెట్ p of x comma y be any point on the locus. Let p of x comma y be any point on the locus, and given points are a is equal to 4 comma 0, b is equal to minus 4 comma 0. Okay, and given condition is modulus of PA minus PB is equal to 4. Okay, now this is modulus of PA minus PB is equal to 4. PA minus PB is equal to modulus చేసిన మనం ఇటువైపు ఏం రాస్తాం, ప్లస్ ఆర్ మైనస్ 4 రాసుకుంటాం. PA is equal to plus or minus 4. ఈ మైనస్ పీబీకి వస్తే ఏమవుతుంది, ప్లస్ పీబీ అవుతుంది. ఓకేనా, అది ఇప్పుడు స్క్వేరింగ్ అని బోసైడ్ చేద్దాం. ఏదైనా ఒకటే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కంపల్సరీ పెట్టాలా సార్ అంటే పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ మరి ఆ మాడ్యులస్ ఏమైంది అని క్వశ్చన్ చేసుకున్నాము అంటే అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ కింద పెట్టామని చెప్పి అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ స్క్వేరింగ్ అని బోసైడ్ చేసినప్పుడు ఆల్రెడీ స్క్వేర్లో ఏమవుతుంది, ప్లస్ ఉన్నా ప్లస్ఏ, మైనస్ ఉన్నా కానీ ప్లస్ ఏ అవుతుంది హోల్ స్క్వేర్లో, కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అప్పుడు ఇది ఏమవుతుంది, పిఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 ప్లస్ పీబీ హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ కోసం చేస్తాం కదా, ఎక్స్పెండ్ చేస్తాం. ఇక్కడ పిఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 16 ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ 8 పీబీ. Where is PA square? I mean x minus 4 whole square plus y minus 0 whole square is equal to 16 plus pb square. X plus 4 whole square plus y minus 0 whole square plus 18 pb, sorry 8 pb. ఇలా ఉంచేద్దాం. ఇక్కడ చూస్తే ఇది సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. x square plus 16 minus 8x is equal to 16 plus x square plus 4 plus 8x plus 8 pb. ఇంట్లో టర్మ్ ఈక్వల్ గా ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందో చూద్దాం. ప్లస్ 16 ఇక్కడ పోయింది, మైనస్ 8x ఇక్కడ రాద్దాం. ప్లస్ 8x ఇక్కడ వస్తే మైనస్ 8x, ప్లస్ 4 ఇక్కడ వస్తే మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 8 pb. ఇప్పుడు టోటల్గా మైనస్ 16x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 8 pb. మైనస్ 4 కామన్ తీసుకోమనుకో 4x ప్లస్ 1 is equal to 8 pb. ఈ 4 ఇక్కడ 2 టైమ్స్ అంటే టోటల్గా మైనస్ ఆఫ్ 4x ప్లస్ 1 is equal to 2 pb. Again sparing on both sides. That means హోల్ స్క్వేర్లో మళ్ళీ మైనస్ ఏమైంది అని చెప్పాను, ప్లస్ అయిపోయింది కదా. అంటే 4x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 2 ఏమవుతుంది, 4 అవుతుంది. pb ఏమవుతుంది, pb స్క్వేర్ అవుతుంది. Now we'll expand with a plus b whole square formula. 16x square plus 1 plus 8x is equal to 4 into pb square. Where is pb? X plus 4 whole square plus y minus 0 whole square. Okay, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి లోకస్ ఆఫ్ p అనేది వచ్చేస్తుంది. ఓకే, now this is 16x square plus 1 plus 8x is equal to 4 into
x square plus 16 plus 8x plus y square. Now this is 4x square plus 64 plus 32x plus 4y square, and this is 16x square plus 1 plus 8x. Okay na, ఈ టర్మ్స్ అన్ని బయట తీసుకొచ్చేసుకున్నాం. 16x square plus 1 plus 8x minus 4x square minus 64 minus 32 minus 4y square is equal to 0. 16x square లోని 4x square తీస్తే 12x square minus 4y square. ఓకేనా, దట్ దానితో పాటు టర్మ్స్ ఏమన్నాయి ఇక్కడ ప్లస్ 8x అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ ఇది 64 32 minus 64 32 అంటే minus 96 minus 96 plus 1 అంటే minus 95 is equal to 0. is equal to 0. ఫ్రెండ్స్ ఒకసారి ఆన్సర్ చూద్దాం. చూడాలి, ఇక్కడ మిస్టేక్ వచ్చింది, ఒకసారి ఫాలో అవ్వాలి. x స్క్వేర్ ప్లస్ 16 కదా, ఇక్కడ 4 స్క్వేర్ 16 కదా ఇక్కడ, అప్పుడు ఇక్కడ నుంచి మిస్ అవుతుంది. కాస్త ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇటువైపు తేడా వస్తుంది, ఇటువైపు కరెక్ట్గానే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఓకేనా, ప్లస్ 16 పోయింది కదా, ఇక్కడ మైనస్ 8x x స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8x కదా. ఇప్పుడు ఈ మైనస్ 8x ఇక్కడ ప్లస్ 8x ఇటు వస్తే మైనస్ 8x, ప్లస్ 16 ఇటు వస్తే మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 8pb. ఇప్పుడు ఇక్కడ మైనస్ 16x అంతే కదా, మైనస్ 16x మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 80pb. ఇప్పుడు ఇక్కడ మైనస్ 8 కామన్ తీద్దాం, తీస్తే మైనస్ 8 కామన్ తీస్తే 2x ప్లస్ 2 ఉంటుంది. ఇస్ ఈక్వల్ టు 8pb. ఇక్కడ 8 క్యాన్సిల్, సో రిమైనింగ్ మైనస్ 2 ఆఫ్ 2x ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 8pb పోయింది కదా, ఓన్లీ pb స్క్వేర్, ఓన్లీ pb స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు pb స్క్వేర్. 4x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 2 4 2 8x is equal to pb స్క్వేర్ అంటే x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 4x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 4, ఇటువైపు వచ్చేసి x స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8x ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ 8x ప్లస్ 8x పోతున్నాం ఇక్కడ. ఇప్పుడు 4x స్క్వేర్ ప్లస్ 4, ఈ మైనస్ x స్క్వేర్, ఈ ప్లస్ 16 అయితే మైనస్ 16, ఈ ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 4x స్క్వేర్ నుంచి x స్క్వేర్ తీస్తే 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, 4 నుంచి 16 తీస్తే మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. దీన్ని ఎలా కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12. ఈ టర్మ్ ని 12 డివైడ్ చేసాం అనుకో, 3x స్క్వేర్ బై 12 మైనస్ y స్క్వేర్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. సో x స్క్వేర్ బై 4 మైనస్ y స్క్వేర్ బై 12 is equal to 1. అది ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ కొంచెం కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ మనం పోగొట్టాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 కదా, మనం 4s చేసుకొస్తాం. మిస్టేక్ ఉంది అక్కడ కరెక్షన్ చేసుకుని ఈ వీడియో ఇప్పుడు ఇది రన్ చేసుకోండి. ఓకేనా, అది నెక్స్ట్. Next question. Find
find the equation of locus of P. Find the equation of the locus of P such that already model కింద ఇంతకు చేసిన లెక్క PA square plus PB square is equal to 2 into PC square. But points వచ్చేసి where A is equal to A comma 0, A is equal to A comma 0, B is equal to minus A comma 0, B is equal to minus A comma 0. Okay, ఇక్కడ చూడాలి మనం సేమ్ ఇదే రక కండిషన్ కూడా ఇచ్చేసాడు మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే చూడాలి. లెట్ P of x comma y be any point on the locus, be any point on the locus, and the given points are a comma 0, b minus a comma 0, b minus a comma 0, and given condition is PA square plus PB square is equal to 2 into PC square. Okay, PA square P की एक डिस्टेंस అంటే x minus a whole square plus y minus 0 whole square plus PB square x plus a whole square. ఓకేనా సింపుల్ ఇచ్చడా PA square plus PB square is equal to 2PC square కాదు, not 2PC square, only 2C square. Okay, only 2C square. This is equal to ఏమవుతుంది ఇక్కడ 2C square. Here x minus whole square common, x square plus a square minus 2ax plus y square, x square plus a square plus 2ax is equal to 2C square. ఓకేనా ఇప్పుడు ఇక్కడ minus 2ax plus 2ax minus x square రెండు ఉన్నాయి, y square 2, y square y square ఉంటుంది కదా, y square ఉంటుంది కదా ఇక్కడ. సో plus y square is equal to 2c square. y square తర్వాత ఇక్కడ రెండు y square ఉంటాయి కదా, అదేవిధంగా a square plus a square 2a square, ఆ 2a square ఇక్కడ తీసుకొచ్చేసుకున్నాం, ప్లస్ 2a square ఏమైతే మైనస్ 2a square అవుతుంది. 2 కామన్ తీస్తాం అనుకో, x square plus y square 2 కామన్ తీస్తాం అనుకో, c square minus a square. So therefore x square plus y square is equal to c square minus a square. This is the equation of locus. ఓకేనా ఈ విధంగా రేపటితో మనకి రేపు కూడా వీడియోతో మనకి ఐపీఈ సమ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. ఈ మోడల్ మీద కొన్ని హోంవర్క్ ఇస్తాను, అవి చేయాలి రేపు. అలాగే ఇవి హోంవర్క్ సెండ్ చేసి నాకు సెండ్ చేయాలి, ఓకేనా.